హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చంటబాయ్. జాడీలు 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 ఎంతేంటి? దుకాణం పెట్టుకున్నావు కదా? దుకాణం పెట్టుకున్నానా? దుకాణం పెట్టుకున్నట్టు కనిపిస్తుంది. గంపలు వేసుకొని ఎత్తి మీద వేసుకొని పోతే జాడీలు జాడీలు అంటే ఒక అట్లీస్ట్ ఒక 5,000 కన్నా పెట్టాను. జాడీలు అంటే అమ్మే వాళ్ళ కనపడుతున్నానా? సపరేట్గా చెప్పక్కర్లేదు కానీ పచ్చడి పెట్టడం గొప్పతనం కాదు, ఆ పచ్చడిని సంవత్సరం పొడుగు కాపాడుకోవటం కూడా చాలా ముఖ్యం. అమ్మ పెట్టినటువంటి వివిధ రకాల ఆవకాయ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి అమ్మ అంత ప్రేమగా ఆత్మీయంగా ఇంత జాగ్రత్తగా ఆవకాయ పెట్టినప్పుడు మరి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా మనకుంది. కాబట్టి మరి వాటిని ఆవకాయని దాచిపెట్టడానికి జాడీలు కొన్నాను. కుక్ విత్ జాతిరత్నాలు షో దాని గురించి అడిగిన వెంటనే మీ అమ్మ పెట్టిన ఆవకాయ చాలా అంటే చాలా బాగుందండి, మాకు టేస్ట్ చూపిస్తారా అంటున్నారు కొంతమంది. అయితే ఇంకొంతమంది మేము కూడా ట్రై చేసాం అలాగా డిఫరెంట్, అంటే మా ఇంట్లో ఎప్పుడు పెట్టుకుంటాం ఆవకాయ, ఈ రకమైనటువంటి ఆవకాయని కూడా ట్రై చేసామన్నారు. సో ఆ ఆవకాయ మరి అంత ప్రేమగా అంత జాగ్రత్తగా అంత అద్భుతంగా పెట్టినప్పుడు మరి ఆవకాయని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మాకుంది. కాబట్టి వెంటనే నేను వెళ్ళి సో జాడీలు తెచ్చేసాను అన్నమాట. సో ఈ జాడీల గురించి ఒక కథ చెప్పాలండి మీకు. కథ కాదు, నా లైఫ్లో నిజంగా జరిగింది. సో ఎందుకు ఈ జాడీలకి ఇంత ప్రాధాన్యత, ఇంత ఎమోషన్ జాడీలకి ఎందుకంటే, చిన్నప్పుడు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేవాడినండి. వెళ్తే మా అమ్మమ్మ ఆవకాయ పచ్చడి తీసి అందరికీ సాయంత్రం మధ్యాహ్నం అందరికీ ఏంటంటే ఒక బేసిన్లో వేసి అన్నం అంతా వేసి నెయ్యి వేసి అందరికి కలిపెట్టేది అమ్మమ్మ. ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ముద్ద ఒక్కొక్క ముద్ద, అది అయిపోగానే మళ్ళీ మజ్జిగ అన్నం, మళ్ళీ ఒక్కొక్క ముద్ద అలా మన వాళ్ళందరికీ పెట్టేది. సో అయితే ఈ పచ్చళ్ళు తీయడానికి పైన మిద్దలు ఉండేవి, చెక్కతో చేసి పెట్టినవి, వాటి మీద పెట్టేవాళ్ళు. పచ్చడి పెట్టేసి వీటి మీద గుడ్డ కట్టేసి చక్కగా నీట్గా పైన పెట్టేసేవాళ్ళు. పైన పెట్టేసిన తర్వాత అవి తీయాలంటే డెఫినెట్గా మా వల్ల కాదు, ఉన్న ఆడవాళ్ళ వల్ల కాదు. సో పాలేర్లు కానీ లేకపోతే పొలం చేసేవాళ్ళు కానీ వాళ్ళు వచ్చి నిచ్చెన వేసుకొని నిదానంగా తీసి మళ్ళీ పచ్చడి తీయడం అంటే అదొక ప్రత్యేకమైన రోజు ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు పచ్చడి తీయరనమాట. సో ఒక రోజు మాత్రమే పచ్చడి తీసి ఒక చిన్న గిన్నెలో పచ్చడి పెట్టేసుకొని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఆ జాడీని అలా పైన పెట్టేవాళ్ళు. సో అలాంటి జాడీలు ఇప్పటికీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాయన్నమాట. అవి ఇప్పటికి నాకు తెలిసి ఒక 100 ఇయర్స్, ఒక 90 ఇయర్స్ మ్యాక్స్ అయితే 80 ఇయర్స్ అయితే మ్యాక్స్ అవుతుందండి. అంత పురాతనమైన జాడీలు. నిజంగా మనం ఎప్పుడో తవ్వకాలు దొరుకుతుంటే అక్కడ చాలా రోజుల నుంచి యాక్చువల్లీ ఆవకాయని వేరే దాంట్లోకి మార్చాలి, యాక్చువల్లీ అన్నిటినీ కలిపేసి చక్కగా వేరే దాంట్లోకి మార్చుకోవాలి 3 రోజుల తర్వాత. కానీ అటు అమ్మ బిజీగా ఉండి ఊరెళ్ళటం, లేకపోతే సుజాత షూటింగ్స్ ఉండి ఊరెళ్ళడం, నాకు షూటింగ్స్ ఉండటం, సో దానివల్ల ఆ ప్రాసెస్ వల్ల వీలవ్వలేదన్నమాట ఆవకాయని మార్చి కలిపేసి చక్కగా వేరే దాంట్లో పెట్టడానికి. సో చాలామంది మన వీడియోస్ చూసిన వాళ్ళందరూ కూడా అదే ఆవకాయ అమ్మ పెట్టిన ఎన్ని రకాల ఆవకాయ వీడియో కింద చాలామంది కామెంట్స్ చేశారు, దయచేసి ప్లాస్టిక్ డబ్బాల్లో మాత్రం పెట్టకండి, మీరు కూడా ఇన్స్పిరేషన్ నాకు, మీరు చెప్పకపోతే నేను ఈ జాడీల గురించి ఆలోచించేవాడిని కాదు. సో మీరు చెప్పారు కాబట్టే ఆ ప్లాస్టిక్ అన్నీ నిషేధించేసి, అంటే ప్రస్తుతానికి అందులో ఉంది, పచ్చడి అయితే అందులో ఉంది. సో వెంటనే ఎట్టి పరిస్థితుల్లో జాడీల్లోకి ఈ ఆవకాయ పచ్చడిని పెట్టాలి, ఒక 1 ఇయర్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఈ ఆవకాయని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలని చెప్పేసి ఈ ఆవకాయని దాచిపెట్టడానికి జాడీలు తెచ్చానమాట చాలా జాగ్రత్తగా. ఏనానవి ఏంది ఏంట్రా ఏనా అదేంటిది? జాయియా? ఎవరు చెప్పారు జాడీ అని? లెక్క పెట్టు. లెక్క పెట్టినా అవన్నీ లెక్క పెట్టు, అవన్నీ లెక్క పెట్టు. మెల్లగా 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 పగిలిపోతాయి. ఆగువా, నువ్వు పెద్ద ఏమన్నా కార్యక్రమాలు చేస్తున్నావేంటి ఇక్కడ? అమ్మమ్మ వద్దు 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 నాన్న వద్దు. ఇగో చూడు కేతికమ్మా, అది జాడి
వీటిని పచ్చడి జాడీలు అంటారు, పురాతనమైన జాడీలు అంటారు. ఇంకా విషయం చెప్పాలంటే ఈ మధ్యకాలంలో కనుమరుగవుతున్న అరుదైనటువంటి వస్తువుల్లో ఇవి ఒకటి అనమాట. సో వండర్ఫుల్. నాకైతే చాలా 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 రేర్గా దొరికాయి, ఎక్కడో కానీ దొరకట్లేదు ఇవి. సో ఒకవేళ దొరికినా కూడా చాలా రేట్ ఉంటున్నాయి ఒక్కొక్కటి. ఇది వచ్చేసి 2500 చెప్పాడు. ఈ చిన్నది వచ్చేసి 1600 1500 చెప్తున్నాడు. ఇది వచ్చేసి 1200. సో మిగతా ఇవి కూడా చూడండి. ఇంకొకటి చూడండి, బుజ్జి తీసుకున్నా, క్యూట్గా ఉన్నాయి ఇవి. ఏమన్నా పచ్చళ్ళు కానీ ఏమన్నా పొడులు కానీ అప్పుడప్పుడు చేసినటువంటి అమ్మ చేస్తుంది కదా, ఏమంటారు రోటి పచ్చడి, అలాంటివి చేసినప్పుడు రోటి పచ్చడి చేసినప్పుడు ఇలాంటివి పెట్టుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. సో చూడండి, చిన్న జాడి, అన్నిటికన్నా చిన్న జాడి. ఇది ఒక్కటి వచ్చేసి 500 చెప్పాడండి. నాకైతే షాక్ అనిపించింది. సో తప్పేం లేదు, అలా చెప్పడంలో తప్పలేదు. ఎందుకంటే ఎక్కువ కొన్నారనుకోండి రేటు తక్కువగా ఉంటుంది, తక్కువ మంది కొన్నారనుకోండి నిజంగానే రేటు ఎక్కువగానే ఉంటుంది. సో ఆ మెథడ్ మీద నడుస్తుంది. నాకు మాత్రం నేను చిలుకూరు రూట్లో వెళ్తుంటే నాకు రోడ్డు పక్కన కనిపించాయి. సడన్గా కార్ ఆపేసి ఈ జాడీలు కొనడం జరిగిందనమాట. సో మొత్తానికి కొంచెం ఎక్కువ రేటే పెట్టాను. రేటు పెట్టడం అంటే ఇవి ఎప్పటికీ ఉంటాయి మన ఇంట్లో, ఇవి కూడా ఒక జ్ఞాపకాలే. సో మొత్తానికి అయిపోయింది కదండి. జాడీల గురించి చెప్పాను. మీ ఇంట్లలో, మీ అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళలో కూడా జాడీలు ఉంటాయి. ఎవరి ఇళ్ళలో ఉంటాయో చెప్పండి. ఊళ్ళల్లో మొత్తం జాడీల పండగే ఉంటుంది యాక్చువల్లీ. సో నాకు బాగా గుర్తు, మిథునం సినిమాలో జాడీలకి చక్కగా 3 నామాలు ఇలా పెట్టి భరణి గారు చక్కటి ఎర్రటి బొట్టు పెట్టి జాడీని శివలింగంగా పోల్చాడు. నిజంగా అత్యద్భుతమైనటువంటి సీన్ అది. ఎంత బాగుంటుందో ఆ సీన్ చూస్తుంటే. నిజంగా పరమాత్ముడు అంటే ఎక్కడ చూసినా ఆ పరమాత్ముడు ఉంటాడు, ఎక్కడ చూసినా ఆ శివుడు ఉంటాడు అని సింబాలిక్గా బర్నీ గారు చెప్పడానికి ట్రై చేసింది. నాకు బాగా ఇష్టమైనటువంటి సినిమా మిథునం అండి. నేను, సుజాత, అమ్మ, మా తమ్ముడు కానీ ఇంటిల్లిపాతి చూస్తూ ఉంటాం మిథునం సినిమా. ఎప్పుడన్నా మంత్లో కానీ 2 మంత్స్లో ఒకసారి మంచి హ్యాపీ పీస్ఫుల్గా ఉండాలంటే మీరు కూడా మంచి ఆవకాయ కలుపుకొని, మంచి కూర పెట్టుకొని, అన్నం పెట్టుకొని చక్కగా మిథునం సినిమా చూస్తూ ఉండండి. మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అంత అద్భుతమైన సినిమా ఇచ్చినందుకు బర్నీ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక మనం పనిలోకి వెళ్ళిపోదాం, పని పడదాం. సో జాడీల్ని క్లీన్ చేయాలని మా అమ్మని అడిగాను. క్లీన్ చేయాలి కానీ నీళ్ళతో కడగాల లేకపోతే క్లాత్తో తుడవాలి అర్థం కావట్లేదు. అమ్మేమో క్లాత్తోనే తుడవాలి, నీళ్ళతో కాదండి. కానీ నేను మాత్రం ఏం చేస్తానంటే ఇవి బయట నుంచి కొన్నాను కాబట్టి చెట్టు కింద ఉన్నాయి, ఆ మట్టి గిట్టి అన్నీ ఉన్నాయి ఇందులో. అందుకని శుభ్రంగా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ క్లీన్గా కడిగేసి బాగా తుడిచి ఆరబెట్టి ఆ తర్వాత మాత్రమే నేను ఇందులో పచ్చడి పెడతాను. మా ఖ్యాతికమ్మ ఇందులో సాక్సులు గీక్సులు అన్నీ వేసేసింది. నేనైతే 1-2 సార్లు నీట్గా క్లీన్ చేశాను. ఎందుకంటే చాలా దుమ్ము పడుతుంది, రోడ్డు మీద ఉంటాయి కాబట్టి వచ్చిపోయే వాహనాలు, గడ్డి, మిగతా అన్నిగా. మా ఖ్యాతికమ్మ అయితే మా నాన్న శుభ్రంగా క్లీన్ చేశాడా లేదా అని దగ్గరుండి ఇన్స్పెక్షన్ చేస్తుంది. నాకేమో గుండెలో దడదడ అంటుంది, ఎక్కడ పగులుతాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడే జాడీలన్నీ సెట్ చేస్తాను అనమాట. ఇవన్నీ క్లీన్ చేయాలి ఫాస్ట్గా, చక్కగా నీట్గా క్లీన్ చేయాలి ఈ రూట్ని. జాడీలు పెట్టాల్సిన ప్లేస్ని మొత్తం చకచకా క్లీన్ చేశాను శుభ్రంగా నీట్గా. సో ఇప్పుడు నేనైతే అన్నీ క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను, కానీ పచ్చడి మాత్రం జాడీలో పెట్టే బాధ్యత మా అమ్మ తీసుకుంది. ఎందుకంటే మళ్ళీ అది కలపటం కానీ అదంతా కూడా చాలా టెక్నిక్గా ఉంటుంది. ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ ఆయిల్ యాడ్ చేయాలి కాబట్టి. సో మా అమ్మ పూర్తి డీటెయిల్స్ చెప్పింది కానీ ఆడియో ఎక్కడో మిస్ అయింది, రావట్లేదు. సో సారీ. సో అమ్మ మాత్రం చక్కగా వివరిస్తూ చక్కగా అన్నిటిని కలుపుతూ చక్కగా జాడీలో మొత్తం నింపేసింది అనమాట నీట్గా. అటు ఎన్నైతే రకాల ఆవకాయ పచ్చళ్ళు చేసామో అన్ని రకాల ఆవకాయ పచ్చళ్ళని జాడీలో పెట్టేశాము. అమ్మ చెప్పింది ఏంటి అంటే ఒకప్పుడు జాడీలో పెడితే పచ్చడి ఉండేది, ఇప్పుడు డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడితేనే పచ్చడి నిలువ ఉంటుంది అని చెప్తుంది. చాలామంది ఏమో ప్లాస్టిక్ డబ్బాలు వాడొద్దు అని కామెంట్లో పెట్టారు, కానీ అవి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి
ఫ్రిడ్జ్లో పెడితే తప్ప పచ్చళ్ళు ఉండట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఒకప్పుడు మందు మాకు వేసి పెంచేవాళ్ళు కాదు, చెట్టుకాయ అలానే వచ్చి పచ్చళ్ళు పడేది. ఇప్పుడు అలా కాదు కదా, ప్రతి చెట్టుకి ఒక మందు, ప్రతి కాయకు ఒక రకమైన మందులు వాడుతున్నారు. సో అందువల్లనే కాలం మారుతుంది, మనము మారాలి అనే ఉద్దేశంతోనే ప్లాస్టిక్ డబ్బాలో పెట్టడం జరిగింది. సో మీరు చెప్పినట్టుగానే ప్లాస్టిక్ డబ్బా నుంచి తీసి చక్కగా పచ్చడంతా కూడా జాడీలో పెట్టేశాం. అన్ని జాడీలకి చక్కగా నీట్గా పెట్టేసి ఇంకొంచెం నూనె సరిపోకపోతే నూనె కలిపి చక్కగా క్లీన్గా నీట్గా క్లీన్ చేశాము. పడ్డ క్లీన్ చేయాలి, ఎందుకంటే ఇంట్లో పాప ఉంది కాబట్టి చాలా అంటే చాలా ప్రమాదం. ఎక్కడో అక్కడ తీసి చేతుల్లోనో నోట్లోనో పెట్టుకుంటుంది. సో అందుకే 1-2 సార్లు క్లీన్ చేశాను అనమాట. అమ్మ ఆ జాడీలకి మూత పెట్టిన తర్వాత పైన క్లాత్ కట్టమని చెప్పింది. ఎందుకు ఏమిటి అని మీకు తెలుసు. సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాలిపోకుండా ఉండడానికి, లేదా ఏదైనా చిన్న చిన్న చీమలు కానీ ఏవైనా వెళ్లకుండా ఉండడానికి అలా పెట్టమని చెప్పింది అనమాట. జాడీలు శుభ్రంగా అన్నిట్లో నింపేయటం జరిగింది. పెద్ద జాడీలు అయితే మొత్తం పచ్చడి పెట్టేసి మిగతా చిన్న చిన్న జాడీలో రోజువారీ వాడుకోవడానికి కొంచెం కొంచెం పెట్టుకోవడం జరిగిందనమాట. జాడీలు చాలా అంటే చాలా, ఇది ఒక పెద్ద పనిలా ఉంది. కాదు ఇదే ఒక పెద్ద పనిలా ఉందన్నమాట. ఎందుకంటే మనం కష్టపడి ఇంత చక్కగా బయటికి వెళ్ళి కాయలు తెచ్చుకొని క్లీన్ చేసుకొని కొట్టి ఉప్పు కారం అమ్మ శ్రమ అన్నిటికీ మించి మా అమ్మగారు తను ఏమంటారు వాటితో కాకుండా చేతికి ఏవి కూడా క్లాత్లు వేసుకోకుండా తన స్వహస్త్రాలతో కలిపింది పాపం. ఒక డే మొత్తం అమ్మకి చాలా అంటే చాలా మంటలు వచ్చేసాయి. అలాంటి సిచ్యువేషన్లో చేశాం కాబట్టి ఆ ప్రేమతోనే జాగ్రత్తగా పెట్టాలి అని చెప్పేసి జాడీలు తెచ్చుకున్నాను. సో మీరు కూడా డెఫినెట్గా నేను చెప్పేది ఏంటి అంటే జాడీల్లోనే పచ్చడి పెట్టుకోండి. నిలవలేకపోతే ఆ జాడీలు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కానీ జాడీలు ఇంట్లో ఉంటే చూడటానికి కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఆ అందమే వేరు. సో నేనైతే చక్కగా వీటన్నిటిని దగ్గరుండి అలా పరిచి దగ్గరుండి నీట్గా చేశాను అనమాట. నేను కూడా బ్యూటిఫుల్ విజువల్స్ వచ్చాయి. సో ఫ్రిడ్జ్లో ఏవైతే పచ్చళ్ళు ఉన్నాయో అన్నీ తీసేసి జాడీలో పెట్టేశాను. అమ్మ ఒక 2-3 పచ్చళ్ళు మాత్రం ఈ ఫ్రిడ్జ్లోనే ఉండాలిరా తప్పనిసరిగా అంది. మిగతావన్నీ మాత్రం బయటే ఇలా పెట్టేశాను అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చూడడానికి చాలా బాగుంది. సో హ్యాపీ నేనైతే. మీకు ఈ వీడియో ఏమనిపించింది, ఎలా అనిపించిందో మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఈజ్ యువర్ ఛానల్ చంటబ్బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. లవ్ యూ ఆల్.